టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ కెరీర్ ఎండింగ్కి వచ్చేసిందా? లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగే వన్డే అతడికి లాస్ట్ మ్యాచా? ఇప్పుడు చర్చ అంతా దీని గురించే. 2027 వన్డే ప్రపంచ కప్ కోసం తన ప్లాన్లో లేవని రోహిత్కు టీమిండియా సెలెక్టర్లు చెప్పేశారనే సమాచారం బయటకొచ్చింది. దీంతో ఇంగ్లాండ్తో జూలై 19న జరిగే మూడో వన్డేనే రోహిత్ శర్మ ఇంటర్నేషనల్ కెరీర్లో లాస్ట్ మ్యాచ్ అనే రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ మాటలు మరో విధంగా ఉన్నాయి. ఆ వివరాలన్నీ చూసేద్దాం. 39 ఏళ్ల రోహిత్ శర్మ ఫామ్ కొంతకాలంగా పేలవంగా ఉంది. గత 8 వన్డేల్లో 241 పరుగులే చేశాడు. స్ట్రైక్ రేట్ సుమారు 88. గురువారం కార్డిఫ్లో ఇంగ్లాండ్తో జరిగిన రెండో వన్డేలో కూడా రోహిత్ తడబడ్డాడు. 47 బంతుల్లో కేవలం 26 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ సరగా పర్ఫామ్ చేయకపోతుండటం వల్ల సెలక్షన్ కమిటీ, టీం మేనేజ్మెంట్ అతడి భవిష్యత్పై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాయని సమాచారం. రోహిత్ను 2027 వన్డే ప్రపంచ కప్ ప్లాన్ నుంచి తప్పించినట్లు టాక్. ఈ విషయాన్ని హిట్మ్యాన్కు కూడా చెప్పేశారని రూమర్లు బయటకు వచ్చాయి. రోహిత్ స్థానంలో యశస్వి జైస్వాల్ వంటి యంగ్ ప్లేయర్స్కు అవకాశం ఇవ్వటమే మంచిదనే అభిప్రాయాన్ని సెలెక్టర్లు బీసీసీఐకి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. భారత్లో జూన్లో జరిగిన ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్లోని రోహిత్ను పక్కన పెట్టాలని సెలెక్టర్లు అనుకున్నారని సమాచారం. చెన్నైలో జరిగిన మూడో వన్డేలో యువ ఓపెనర్ జైస్వాల్కు అవకాశం ఇచ్చేందుకు విశ్రాంతి తీసుకోవాలని రోహిత్ను కోరారట. కానీ అతడు ఒప్పుకోలేదని సమాచారం. దీంతో రోహిత్తో జైస్వాల్ ఓపెన్ చేయగా కెప్టెన్ శుభ్మన్ గిల్ నెంబర్ 3లో బ్యాటింగ్కు దిగాడు. 2027 వన్డే ప్రపంచ కప్ నాటికి రోహిత్ వయసు 40 ఏళ్లు దాటిపోతుంది. దీంతో అప్పటికి ఫిట్గా ఉంటాడా, ఫామ్లోకి రావడం సాధ్యమేనా అనే డౌట్లు సెలెక్టర్లలో ఉన్నాయి. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ బ్యాటింగ్ శైలి పూర్తిగా మారిపోయింది. చాలా స్లోగా ఆచితూచి ఆడుతున్నాడు. ఓ సిరీస్లో ఫామ్లోకి రావడానికి రోహిత్కు కనీసం 3 మ్యాచ్లు పడుతున్నాయని మేనేజ్మెంట్ భావిస్తోంది. టెస్ట్, టీ20 ఫార్మాట్లలో రిటైర్మెంట్ తర్వాత రోహిత్కు వన్డేల్లో రాణించడం సవాల్గా మారింది. అతను డొమెస్టిక్ క్రికెట్ కూడా చాలా తక్కువగా ఆడుతున్నాడు. గత సీజన్లో కేవలం 2 విజయ్ హజారే ట్రోఫీలు మ్యాచ్ మాత్రమే ఆడాడు. అందులో ఒకటి సిక్కింతో ఆడాడు. ఇక రోహిత్ మళ్లీ ఫామ్లోకి రావడానికి సమయం పడుతుందని సెలెక్టర్లు ఇప్పటికే బోర్డుకు స్పష్టం చేశారు. ఫామ్లో ఉన్న జైస్వాల్కు ఇప్పటి నుంచే వన్డే జట్టులో ఛాన్సులు ఇవ్వాలని, అలా అయితేనే 2027 వన్డే ప్రపంచ కప్ కల్లా పూర్తిగా రెడీ అవుతాడని చెప్పారట. అందుకే రోహిత్ను పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు టాక్. మరోవైపు రోహిత్ శర్మ విషయంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ వర్షన్ వేరేలా ఉంది. రోహిత్ శర్మ గొప్ప ప్లేయర్ అని, 2 మ్యాచ్లు సరిగా ఆడకపోయినంత మాత్రాన ఏమీ కాదని ఆయన చెప్పారు. ఒక్క మ్యాచ్తో బ్యాటర్ల మొమెంటం మారటం జరుగుతుందని అన్నారు. లార్డ్స్లో జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ నుంచి డిఫరెంట్ ఇన్నింగ్స్ చూస్తారని సితాంశు అన్నారు. పిచ్పై బంతి ఎక్కువ బౌన్స్ అవ్వటం వల్ల రోహిత్ షాట్లను అంత కంఫర్టబుల్గా ఆడలేకపోయాడని, కానీ అతడు తడబడుతున్నట్లు తనకు అనిపించలేదని స్పష్టం చేశారు. మరి రోహిత్ శర్మపై బీసీసీఐ ఎలాంటి తుది నిర్ణయం తీసుకుంటుంది? అతడిని కొనసాగిస్తుందా, లేకపోతే రిటైర్ అవ్వాలని సూచిస్తుందా? లార్డ్స్ వన్డేనే రోహిత్కు ఆఖరిది కానుందా అనేది చూడాలి.